హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కడప జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి వెళ్ళామండి. ఎంతో పురాతనమైన ఈ ఆలయం అండి. ఈ ఆలయానికి రండి, పురాతనమైన ఈ అందమైన ఆలయం కలిసి చూద్దాం రండి. మీకు చూపించడానికి చిన్న వీడియో చిన్న క్లిప్స్ చూపిస్తానండి. ఫస్ట్ స్టార్టింగ్ గుడి బయట నుంచే ఇది ఆలయం ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి శిల్పకళలు చాలా అద్భుతంగా ఉంటాయండి. భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు కదా. లోపలికి వెళ్ళగానే ఆలయంలో కూడా అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఇక్కడ శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి వారే కొలువు ఉంటారు. ప్లస్ అక్కడ ఆంజనేయ స్వామి కూడా అప్పటి వరకు ఆంజనేయ స్వామి వాళ్ళని కలవలేదంటే తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా పక్కన కట్టారు. స్వామివారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. స్వామివారి దర్శనం అయ్యాక చాలా ప్రశాంతంగా జరుగుతూ అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారని ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవచ్చు. తర్వాత వచ్చి ఈ వీడియో మీకు నచ్చితేనండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, గార్డెనింగ్ కానీ వంట వీడియోస్ కానీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కావాలంటే వీడియోస్ ఛానల్ని బెల్ ఐకాన్ని అకేన్ కొట్టండి. ఇదండి ఈరోజు పుణ్యక్షేత్రం లాంటి మంచి కడప జిల్లాలో ఉన్న కడప జిల్లా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. చాలా వరకు గుడి లోపల అయితే వీడియోలు తీసేదానికి లేదు. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది. అంటే పుట్టది కూడా, ఇది కూడా రోజు కడిగి అట్లాగే ఇక్కడ అంతా ప్రసాదాలు పెట్టడం, దర్శనం అయిపోగానే బయటకు వచ్చేస్తే ప్రసాదం కూడా ఇక్కడ ఉండే మండపము ప్రసాదాలు అయి పెడుతుంటారండి. మనం తీసుకొని ప్రసాదం తినేసి అక్కడే కూర్చొని కడుక్కునేదానికి కానివ్వండి, కుళాయిలు కానీ నీట్గా ఉంది. మెయింటెనింగ్ చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి స్వామివారి దర్శనం, భక్తులు కూడా చాలా ప్రశాంతంగా గుడి లోపలికి వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదండి ఈరోజు ఈ వీడియో. ఆల్రెడీ నేను చెప్పేశాను కదా, మన వీడియోస్ వంటలు, గార్డెనింగ్ వీడియోస్, మంచి వంట చిట్టగాలు అన్నీ ఇస్తున్నాను కదా. ఈరోజు ఇది గుడికి వెళ్ళాను కాబట్టి చిన్న ఒక వీడియోనండి. ఎక్కువ వ్లాగ్ కూడా చూపించలేదు. బయట లోపలైతే తీయటం లేదు, బయట వరకే గుడి చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది వరకే చూపించాను. అందులో ఏం టైపాయిడ్ కూడా లేదు వల్ల ఊరికే వీడియో స్లిప్, చిన్న స్లిప్తో వీడియో అనేది తీసానండి. ఇదండి వీడియో వచ్చేసి. ఇంకా లాస్ట్ వరకు చూడండి, చిన్న క్లిప్స్ యాడ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి అంత మనకి ప్రసాదాలన్నీ కూర్చోవడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం కూర్చోవచ్చు. ఎండాకాలం అయినా కూడా ఏమి ఇబ్బందులు, మంచి గాలి వస్తూ వాతావరణం బాగుందండి.